కృష్ణయ్య లీలలలో కాళీయమర్దనం ఒక గొప్ప లీల. ఆ లీలకు భూమిక అయిన పద్యాన్ని గమనిద్దాం. మానవేశ్వర ఒక్క మడుగు కాళిందిలో కలదు, అది ఎప్పుడు కాళియాహి విషవన్హి శిఖలచే వేచుచుండును. మీద పరతెంచినంతన పక్షులైన పడి మ్రగునందు, తద్భంగ సీకరయుక్త పవనంబు సోకిన ప్రాణులెవ్వి అయిన అప్పుడ చచ్చు. అట్టి ఆ మడుగులో ఉదకంబు పొంగుచు బుడుకుచుండ చూచి వెరగంది, కుజనుల సృకజేయనవతరించిన బలువీరుడాగ్రహించి భుజగ విషవన్హి దోషంబు పులియజేసి సుజలగావించి ఈ నది చూతుననుచూ ఆ రాజా, యమునా నదిలో ఒక మడుగు ఉన్నది. అందులో కాళీయుడనే ఒక మహాసర్పం ఉండేది. అది తన విషం మంటలతో మడుగును ఉడకబెడుతూ ఉండేది. దాని పై భాగంలో మింట ఎగిరే పక్షులు కూడా ఆ వేడికి తట్టుకోలేక మాడి బూడిద అయ్యేవి. ఆ అడుగు అలల మీద నుంచి వచ్చే గాలి మేనికి తాకితే చాలు ఏ ప్రాణి అయినా ప్రాణాలు కోల్పోవలసినదే. ఆ మడుగులో నీరు ఎల్లప్పుడూ ఎసరులాగా కళపెళా ఉడికిపోతూ ఉండేది. ఆ వింతను చూచి ఆశ్చర్యపడి దుష్టులను త్రుంచడానికి అవతరించిన మహావీరుడు కృష్ణునికి కోపం వచ్చింది. ఈ పాము విషాన్ని రూపుమాపి ఈ నదిని సుజలగా చేస్తానని సంభావించాడు.